ఇప్పుడు టీఎంసీ మరో వివాదంలో చిక్కుకుంది. టీఎంసీ ఎమ్మెల్యేలు ఫోర్జరీ సంతకాలు చేసినట్టుగా ఆరోపణలు రావటం, అలాగే సిఐడి ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంది. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు బెంగాల్లో ఒక రాజకీయ దుమారమే రేగింది అనొచ్చు. మరి టీఎంసీ పరిస్థితి ఏంటి సార్? అంటే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఒక రకంగా మమతా బెనర్జీని ఫైర్ బ్రాండ్ అంటారు. కానీ ఫైర్ ఏమో కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ కూడా మిగులుతుందా మిగలదా అన్నది ఇప్పుడు ప్రశ్న తెర ముందుకు వస్తుంది. ఎందుకంటే మమతా బెనర్జీ రియల్లీ ఈజ్ ఫైటర్. సరే, టీఎంసీ పాలన ఎలా అందించింది, ఆమె ఎలా వ్యవహరించింది అనేది రెండో అంశం. బట్ షీఈ్ ఫైటర్. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకుని గతంలో ఎన్డీఏలో ఉండి మళ్ళీ ఆ తర్వాత వచ్చి కాంగ్రెస్తో అలైడ్ అయ్యి మళ్ళీ ఇండివిజువల్గా ఉండి ఒక పంతం పట్టిన మహిళలాగా అక్కడ ఆమె రాజకీయాలు నడిపింది. మీకు బెంగాల్లో చూడండి, అంతకుముందు కాంగ్రెస్ కానీ తర్వాత లెఫ్ట్ పార్టీస్ కానీ చాలా సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తారు. బెంగాలీలో ఎట్లా ఉంటుందంటే ఏదో 5 ఏళ్ళకి ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని టెస్ట్ చేసి ఇంకొకరిని గెలిపించే వాతావరణం అరుదు. ఈమె కూడా అలాగే చాలా సంవత్సరాలు పరిపాలన అందించారు. ఇప్పుడు బీజేపీ కూడా ఫ్యూచర్లో ఛాన్స్ ఉండొచ్చు. ఇది ఒక అంశం. ఇప్పుడు మమతా బెనర్జీ రాజకీయంగా ఎప్పుడూ ఎదుర్కోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకటి, ఘోర ఓటమి. 2, భారతీయ జనతా పార్టీ అక్కడ అడుగు పెట్టడం. భారతీయ జనతా పార్టీ అడుగుపెట్టిన తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటుండడం. రెండోది, అంతకు మించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు. 28 మంది ఎంపీలు ఉన్న తృణమూల్ కాంగ్రెస్లో 20 మంది ఎంపీలు ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళిపోతున్న వాతావరణం క్రియేట్ అయిపోయింది. అలాగే రాజ్యసభ సీట్ల పరంగా కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 59 మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూప్ అయిపోయారు. సేమ్ మహారాష్ట్రలో లాగా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి రేపొద్దున ఈమె అధ్యక్షురాలు కూడా కాకపోవచ్చేమో, అలాంటి పరిణామం కూడా చోటు చేసుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. అది అంశం. అసలు పాయింట్కి వద్దాం. ఇప్పుడు మమతాకి అంటారు కదా, ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అన్నట్టుగా వాతావరణం ఉంది. ఆల్రెడీ ఎంపీలు వెళ్ళిపోయారు, పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, అటు సఫాకేషన్ ఎదుర్కొంటున్నారు, కేసులు చుట్టుముట్టుతున్నాయి. అభిషేక్ బెనర్జీ మేనల్కి సంబంధించి కేసులు చుట్టుముడుతున్నాయి. ఒక రకంగా విపరీతమైన ఉక్కపోతకు గురవుతున్నారు రాజకీయంగా ఆమె. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, లేటెస్ట్గా సిఐడి సోదాలకు సంబంధించిన అంశం ఇప్పుడు ఇష్యూ ఇదవుతోంది. సెంట్రల్ కార్యాలయం వద్ద సిఐడి అధికారులు హఠాత్తుగా ఎందుకు ప్రత్యక్షమయ్యారన్న అంశం. ఇక్కడ ఏమైందంటే, ఎన్నికల